క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రియమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి. వారు వెంట్రుకలో కూడా కలంకము లేకుండా చూసి అది దేవుని సన్నిధికి బలిగా అర్పిస్తారు. ఆ గొర్రె పిల్లను తెచ్చి 14వ రోజు సాయంకాలం వారు దానిని వధించాలి. వధించినటువంటి గొర్రెలో రక్తాన్ని తీయాలి. వధించినటువంటి గొర్రె యొక్క రక్తాన్ని తీయాలి. ఆ రక్తాన్ని వాళ్ళు ఏం చేయాలి తెలుసా? హిస్సోపుతో వారి గడప కమ్ములకు రాయాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేంతో రాయాలండి? హిస్సోపుతో రాయాలి. హిస్సోపు అంటే ఇదే, హిస్సోపు ఇలాగా ఉంటుంది. హిస్సోపు చెట్లు అనమాట ఇవి. దేవునికి స్తోత్రం. ఈ హిస్సోపుతో అంటే ఆ మొక్క యొక్క రెమ్మలతో పట్టుకెళ్ళి మనం ఏం చేయాలంటే రక్తాన్ని గడప కొమ్ములకు పుయ్యాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం చూద్దాం. ఎలా పూయాలంటే అలా పూయాలి. వాళ్ళు గడప కొమ్ములకు ఆ రక్తాన్ని అట్లా పూసేవారు, నిలువ కమ్ముకి అడ్డ కమ్మికి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కమ్ములకు వాళ్ళు రక్తము పూసిన తర్వాత ఆ రక్తాన్ని క్రీస్తు వారి యొక్క జ్ఞాపకం చేసుకునండి. ఆ రక్తము పూసిన తర్వాత వాళ్ళు ఆ మిగిలినటువంటి మాంసాన్ని ఇంట్లో కూర్చుని కాల్చుకుని తినాలి. వాక్యం చెప్తుంది, ఇదిగో మరణ దూత భూమి మీదకి వచ్చినప్పుడు ఏ గడపకైతే ఈ రక్తం ఉంటుందో ఆ రక్తము ఉన్న గడపలోనికి ఆ దూత లోపలికి రాదు. ఆ గడపను చూసి దాటి వెళ్ళిపోతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఏం చేస్తుందంటే మరణ దూత ఆ గడపను దాటి వెళ్ళిపోతుంది. అంటే మరణ దూతని ఇంట్లోనికి రాకూడదంటే గొర్రెపిల్ల యొక్క రక్తమును నువ్వేం చేయాలి? గడపలకు పోయాలి. దేవునికి స్తోత్రం. ఏ గడపకైతే ఆ రక్తం ఉందో ఆ గడపను మరణ దూత ఏం చేసిందండి? ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ గడప లోపల ఎవడున్నాడో, ఆ గడప లోపల, ఆ గుమ్మము లోపల, ఆ యొక్క తలుపు లోపల ఎవడున్నాడో ఆ దూతకు అనవసరం. ఆ దూత పట్టించుకోలేదా? ఆ ఇంటిలో అన్యుడే ఉన్నాడా? ఆ ఇంటిలో యూదుడే ఉన్నాడా? ఆ ఇంటిలో ఇశ్రాయేలుడే ఉన్నాడా? ఆ ఇంటిలో మరొకడు ఉన్నాడా? ఆ ఇంటిలో దాసుడు ఉన్నాడా? ఆ ఇంటిలో ఐగుప్తీయుడు ఉన్నాడా? ఆ సంగతులు ఏమి ఆ దూత పట్టించుకోలేదు. దూత చూసిన ఒక విషయం ఏంటో తెలుసా? ఏ గడపకు రక్తం ఉందో ఆ గడపను దాటి వెళ్ళిపోవటమే. జాగ్రత్తగా వినండి. అనగా గొర్రె పిల్ల యొక్క రక్తము ఏ గుమ్మందో ఆ గుమ్మములో మరణ దూత ప్రవేశించే అవకాశమో లేదు. ఏ గుమ్మములో రక్తం ఉందో ఆ గుమ్మములో ఉన్న ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి ఇక మరణమునకు పాత్రుడు కాదు. వాడు మరణము నుండి జీవంలోనికి వెళ్ళిపోయాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. వాడిక జీవమునకు పాత్రుడే తప్ప మరణమునకు పాత్రుడు కాదు. ఈ చివరికి ఈ మాట కూడా చెప్తాను. గడపకు ఆ యొక్క రక్తాన్ని పూసి, గడపకు రక్తాన్ని పూసి నేను బయట తిరుగుతానంటే కుదరదండి. కరోనా వచ్చినప్పుడు లైన్లో నిలబడి ఉండేవారు, బియ్యాలకు కానీ కొట్లకు కానీ ఎక్కడైనా సరే. మనం ఏం చేసేవాళ్ళు? ఆ లైన్లో గుండ్రంగా గీతలు గీసేవారు కదా, అందులో మనం చెప్పులు పెట్టేసి మనం అందరూ వెళ్ళి ఒప్పర మీటింగ్ పెట్టేసేవాళ్ళు. ఇది మీటింగ్ పెట్టుకోటాక చెప్పులు ఆడతా కదా, రంగులు ఆడతా చెప్పులు ఆడతా కదండి. ఎందుకు వేశారు మరి? అది సోషల్ డిస్టెన్స్ కోసం, ఫిజికల్ డిస్టెన్స్ కోసం. కానీ అంటే ఏంటి? చెప్పులకే ఫిజికల్ డిస్టెన్స్, మనం మాత్రం ఒప్పర మీటింగ్. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. నువ్వు రక్తము పూసినటువంటి ఆ ఇంటిలోనే ఉండాలి, ఇంటి లోపల ఉండాలా. ఇంటిలో నుంచి బయటికి రావడానికి వీలు లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తంలో కడగబడినటువంటి నీవు నీ ఇంటిలోని, నీ సంఘంలోని, నీ విశ్వాసంలోని, భక్తిలోని కొనసాగవలసిన వాడవై ఉన్నావు.
ఈరోజు అలనాడు గొర్రె పిల్ల రక్తము చిందింపబడినట్లుగా క్రీస్తు వారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు చిందింపబడి మన మీద మరణమునకు కారణంగా ఉన్న సాతాను శక్తుల నుండి దేవుడు మనకు విజయమును అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకని రాస్తున్నాడు కదా, చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు జయించారు? మన సహోదరు అనగా మనము. క్రీస్తు రక్తములో కడగబడిన వాడు ఎవరి మీద జయాన్ని పొందాడు? జయం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకునండి. యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు పస్కా గొర్రె పిల్లగా పస్కా పండుగ రోజున కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడండి ఆయన? నీ కొరకు నా కొరకు నల్లగొట్టబడ్డాడు, శ్రమలోర్చబడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు, ఎన్నో కష్టాలను అనుభవించాడు. జాగ్రత్తగా చూస్తే చూడండి, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం ఎంతగా నల్లగొట్టబడిందో. నీవు నేను పడవలసినటువంటి బాధలు, నీవు నేను అనుభవించాల్సినటువంటి శ్రమలు, నీవు నేను అనుభవించాల్సినటువంటి శోధనలు, నీవు నేను అనుభవించవలసిన ప్రతి గాయము నా యేసయ్య మన కొరకు అనుభవించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శరీరము ఏ మాత్రం కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా ఆయన స్వరూపమైనను సొగసైనను లేని వాడై ఆయన మన కొరకు నల్లగొట్టబడ్డాడట. ఆయన పొందిన ప్రతి గాయము ద్వారా, ఆయన పొందిన ప్రతి గాయము ద్వారా, ఆయన పొందిన ప్రతి దెబ్బ ద్వారా మనము స్వస్థత పొందుతున్నాము. హల్లెలూయా. ఆయన రక్తం మనలను పవిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, క్రీస్తు వారి యొక్క రక్తము సాతాను మీద మనకి జయమును ఇచ్చింది. క్రీస్తు వారి యొక్క శరీరము, క్రీస్తు వారి యొక్క రక్తము మనకేం చేసిందట? జయమునిచ్చింది. ఎవరి మీద జయము? అపవాది మీద జయం. నువ్వు వాడిని జయించలేవు, నేను వాడిని జయించలేను. మన బలము వాడిని జయించే శక్తి సరిపోదు. కానీ క్రీస్తు వారి యొక్క రక్తము మన మీద నేరాలు మోపే వాడి మీద నుంచి మనకు విముక్తిని, జయముని ఇచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. చాలామందికి మీద చాలామంది నేరాలు మోపుతారు. చాలామందికి చెప్తూ ఉంటారు, నాకు అయ్యగారు లేనిపోని అన్నీ చెప్తున్నారండి నా గురించి, లేనిపోని విషయాలన్నీ నా గురించి మాట్లాడుతున్నారండి, నా మీద ఆ నేరం మోపారండి, నా మీద ఈ నేరం మోపారండి, నన్ను ఆ విధంగా దూషించారండి, ఈ విధంగా దూషించారండి. నేను అంటున్నాను, ఒకవేళ నువ్వు చేసి ఉండకపోతే అది అబద్ధమైతే నీ మీద నేరము మోపిన వాడు అపవాది కొడుకు. అంతే కదండి. నేరం మోపేవాడు ఎవడండి? అపవాది. బైబిల్ రాశాడు కదండి. అటువంటి ఇప్పుడు నీ మీద నేరం మోపేవాడు ఎవడో? నీ మీద నెపం వేసేవాడు ఎవడో? నిన్ను అవమానపరిచేవాడు ఎవడో? మరి నీ మీద నేరం మోపాడు అపవాది అయితే, అపవాది నువ్వు అనుకుంటే ఆ అపవాది ఎక్కడ ఏమయ్యాడు? అపవాది ఏమయ్యాడు? ఓడిపోయాడు. అపవాది తలను క్రీస్తు ప్రభువు వారు కలువరి సిలువలో ఏం చేశాడు? చితగ్గొట్టేశాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనం కడగబడ్డాం. క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనం పవిత్రపరచబడ్డాం. మన మీదకి వస్తున్నటువంటి ప్రతి నేరము, ప్రతి పాపము నుండి, లేకపోతే మన మీదకి వస్తున్న ప్రతి మరణకరమైనటువంటి దూత నుండి ఆయన మనలను విడిపించాడు. హల్లెలూయా. ఇక సాతాను నీ ఇంట్లోకి రావాలంటే ఏముంది? నీ ఇంట్లో చాలామంది దెయ్యాలు పెట్టుకుంటే ఏం చేస్తారు? నెత్తి మీద బైబిల్ పెట్టేస్తారు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక మాస్ దెయ్యాలనుకోండి, బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతాయి. కొన్ని క్లాసికల్ దెయ్యాలు ఉంటాయి. అవి ఏం చేస్తే తెలిసా? బైబిల్ నెత్తి మీద పెడతామంటే తప్పు, ఎలాగే బైబిల్ చదువుకోవాలి అని బైబిల్ చదివేస్తాయి కూడా. ఇవన్నీ మాకు చూస్తూ మేము చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. అదే కొన్ని దెయ్యాలు బైబిల్ చదివేస్తారు, ప్రసంగాలు చేసేస్తుంటాయి. ఏమండి, మీకు ఇంక మాట కూడా చెప్తాను. అపవాది నీకంటే నాకంటే మంచి బాగా చదువుకున్నాడండి, నీకంటే నాకంటే మంచి ప్రసంగాలు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలిసేవాడు ఏ సోదరికి వెళ్ళే
ఏం చెప్పాడు? వాక్యం చెప్పేశాడు. నువ్వు పక్కింటికి వెళ్ళి పక్క విశ్వాసకు వాక్యం చెప్పలేవు. అది హంగ యేసుబాబుగా చెప్పేశాడు వాక్యం. వాడు మంచి వాక్యం కలిగిన వాడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు కనుక వాడు మనకంటే తెలివైనడు. మనం వాడిని జయించలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాదిని యేసుక్రీస్తు ప్రభులు వారు జయించారు. నీ మీద నేరం మోపేవాడు యేసు నామములో అపజయము పొందునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నేరం మోపబడుతున్నావేమో, నీ మీద అపనిందలు వేస్తున్నారేమో, వారు ఇప్పటికే యేసు రక్తములో నీ మీద వారు ఓడిపోయారా? హల్లెలూయా. ఓడిపోయినోడి గురించి మనం భయపడాలా వద్దా? అది మీ నోట్లో ఇలాగ అంటారని నేను అలాగ అడుగుతున్నాను. నోటితో ఏం చెప్పండి? ఇప్పుడు భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు చక్కటి పాట పాడుతుంటాం కదా అప్పుడప్పుడు. భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను నేను, భయపడను, యేసు నాతో ఉన్నందున భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను. దేవునికి స్తోత్రం. అసలు మనకు భయం అక్కరనే లేదు. నీ మీద నిందలన్నీ యేసు నామములో ఘనతగా మార్చబడునుగాక. నీ మీద మోపబడుతున్న ప్రతి నేరము యేసు నామములో నీకు పూదండగా మారునుగాక. నీ మీద నేరము ప్రతి ఒక్కడు నీకు స్నేహితుడగునుగాక. మారు మనసు పొందుదురుగాక. ప్రతి నేరము యేసు నామములో నీకు జయము కలుగునుగాక. ఇక్కడంటున్నాడు కదా, క్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము వలన, గొర్రె పిల్ల రక్తము వలన మనం అపవాదిని జయించాం. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు కూడా క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లేవ్యకాండము 3వ అధ్యాయంలోను, లేవ్యకాండం 4వ అధ్యాయంలోను 2 బలుల గురించి రాస్తాడు. లేవ్యకాండము 3వ అధ్యాయం 6వ వచనంలోను, లేవ్యకాండం 4వ అధ్యాయం 32వ వచనంలోను 2 బలులు ఉంటాయి. ఒకటి సమాధానార్థమైనటువంటి బలి, రెండవది పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి. ఈ బలిని ఇచ్చేటప్పుడు ఈ బలిని ఇచ్చేటప్పుడు బలి ఇచ్చేటువంటి పురుషుడే కానీ పురుషుడు లేదా బలి ఇచ్చేటువంటి వ్యక్తి ఆ బలి ఇచ్చేటువంటి బలి పశువు మీద చేతులు పెడితే అప్పుడు ఆ యొక్క బలి పశువైన గొర్రె పిల్లను వారు వధిస్తారు. అంటే చేతులు ఎందుకు పెట్టాలి గొర్రె మీద? దాని అర్థం ఏంటంటే వీరి పాపములన్నిటినీ దాని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే వీడి పాపములకు బదులుగా గొర్రె పిల్ల వధింపబడుతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను మరణమును తప్పించడానికి ఒక గొర్రె పిల్ల వధింపబడింది. నీ పాపములను తప్పించడానికి ఒక గొర్రె పిల్ల వధించబడింది. నిన్ను దేవుడితో సమాధానపరచడానికి ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఇది పూర్వకాలం, ఇది ధర్మశాస్త్ర కాలం. కానీ క్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఇదిగో అక్కడ నువ్వు చెల్లించిన ప్రతి గొర్రె పిల్లకు బదులుగా ఆయనే ఒక గొర్రె పిల్లను చూసుకుని నీకు నిత్యార్థమైనటువంటి బలిగా, నిత్యము ఉండే బలిగా, నీకు సరిపడినటువంటి బలిగా, ఒకేసారి బలిగా, ఎల్లకాలము భూత భవిష్యత్తు వర్తమానాల కాలకు ఒకే బలిగా ఆయనే తన గొర్రె పిల్లను క్రీస్తుగా ఈ లోకానికి పంపించాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నువ్వు సమాధానార్థమైన బలి ఇచ్చావు, గొర్రె పిల్లను చంపావు. నీ పాపల కొరకు ఒక గొర్రె పిల్లను వధించావు. మరణ దూతలను దాటిపోవడానికి ఒక గొర్రెను వధించావు. ఇక ఆ గొర్రె పిల్లను వధించాల్సిన అవసరం లేదు. నీ కొరకు దేవుడే ఒక గొర్రెను చూసుకున్నాడు. ఆయనే ఒక గొర్రె పిల్లకి ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించి ఆయన రక్తం ద్వారా నీకు పవిత్రతను, నీకు నిష్కలంకతను, నీకు స్వేచ్ఛను, నీకు ధైర్యమును, నీకు పవిత్రతను, నీకు ఆ జయమును అనుగ్రహించి నిన్ను నీతిమంతునిగా తీర్చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం అని చెప్పి హల్లెలూయా. అనగా క్రీస్తు రక్తములో కడగబడిన వాడు పవిత్రుడు. ఆమె చూడండి, మనం చూద్దాం రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఎక్కడి నుంచి రక్షింపబడతామో?
ఉగ్రత నుంచి రక్షింపబడడానికి ఏది కారణము? క్రీస్తు వారి యొక్క రక్తము. దేవునికి స్తోత్రం. అంటే ఈతకు వచ్చే ప్రతి ఉగ్రత నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు రక్తం గార్చాడు. ఆమేన్. అంటే నీ మీదకు వచ్చే ప్రతి ఉగ్రతను ఆయన భరించాడు. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. చాలామంది అంటారు, భూమి మీద ఎవడున్నాడంటే పవిత్రుడు? అమ్మ ఇక్కడ పవిత్రులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు చేతులు ఎత్తండి? ఎంత భయమో మనకే కదా, ఎంత భయమో. ఈ పక్క వ్యక్తి నిన్నే కదా కూరగాయలు కోసుకొచ్చా అంట, దేవుని భయం కదండి. అయ్యి నిన్నే కదా ముందు తాగేసావు అంటాడే భయం. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత వాక్యం వింటున్నప్పుడు ఎన్ని అనుకోవాలి కదా. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారి గురించి చేస్తున్నాడు. నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే నీవు పరిశుద్ధుడవే. నమ్మితే దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధుడు ఎవడున్నాడు రా అంటే నువ్వు టక్కనే చెయ్యెత్తాలి. ఎందుకని? ఒకప్పుడు నేను పాపినే, కానీ క్రీస్తు రక్తము నన్ను పవిత్రులుగా మార్చింది. హల్లెలూయా. ఒకప్పుడు నేను పాపినే, కానీ నేను పొందాల్సిన ప్రతి శిక్ష నా యేసయ్య భరించేశాడు. నా యేసయ్య నా కొరకు భరించాడు. నా యేసయ్య నా కొరకు అనుభవించేశాడు. నేను పొందవలసిన ప్రతి శిక్షను ఆయన పొంది నన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనము పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ధైర్యం ఉంది. పరలోకం వెళ్ళడానికి ధైర్యం కావాలి. ఏ ధైర్యం కావాలి? నీకు మాట చెప్తాను, అంటే ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక దైవజనుడు ఒక దర్శనాన్ని చూశాడట. ఆ దర్శనంలో ఏమనుందంటే, నరకంలో ఒక పాపి ఉన్నాడట. ఒక పాపి నరకంలో ఒక పాపి ఉంటే, ఈ పాపి పైకి చూస్తే పరలోకం కనబడతా ఉంది. పరలోకంలో దేవుడు కనబడతా ఉన్నాడు, యేసు ప్రభువు గారు కనబడుతున్నారు, అబ్రహాము కనబడుతున్నాడు, నీతిమంతులు అందరూ కనబడుతున్నారు. ఈ పాపి తన తెలివితేటలు ఉపయోగించి చెబుతున్నాడట, దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, నిత్య సంకల్పం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరిని కూడా త్రోసిపుచ్చడు. ఇంత దయామయుడైతే, ఇంత ప్రేమామయుడైతే, ఇంత జాలి కలిగిన దేవుడైతే వాళ్ళ ఎందుకు పరలోకం తీసుకెళ్తాడు? నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు పరలోకం అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుడు తిడతా ఉన్నాడట. అప్పుడు పరలోకంలో దేవుడు వీడు తిట్లన్నీ విని, వీడి యొక్క లాజికల్ క్వశ్చన్లన్నీ విని, వీడి మాటలన్నీ విని, ఒరే ఆయన తీసుకొచ్చి పరలోకం తీసుకురండి ఒకసారి అన్నాడట. కిందకి దేవదూతలు వెళ్ళి ఆ నరకంలో ఉన్నటువంటి ఈ పాపిని బయటికి తీసుకొచ్చి ఆ పరలోకంలో ఎంట్రన్స్లో నిలబెట్టి, వెళ్ళరా నువ్వు పరలోకం అన్నాడట. వెళ్ళరా పరలోకం అంటే వీడు ఎంట్రన్స్లో నుంచి లోపలికి తెలివైన నేను చూసావా పరలోకం వచ్చేను అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడట. వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు లోపల ఉన్న పరిశుద్ధతను చూసి, లోపల ఉన్న పరిశుద్ధులు చూసి, లోపల ఉన్న వెలుగును చూసి, లోపల ఉన్న కాంతిని చూసి, లోపల ఉన్న నిశ్శబ్దాన్ని లేకపోతే ఆ స్తుతుల శబ్దాన్ని చూసి, లేదా లోపల ఉన్నటువంటి ఆ పరలోక ఆనందాన్ని, ఆ పరలోక సంతోషాన్ని చూసి వీడు తట్టుకోలేకపోయాడట. ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణములో ఈ పాపము కలిగినటువంటి వ్యక్తి అడుగులు వేయలేకపోతున్నాడట. అమ్మ బాబోయ్, ఇంత పరిశుద్ధమైన పట్టణములో నేను ఉండలేను, ఇంత పరిశుద్ధమైన పట్టణములో నేను నడవడలేను, ఇంత పరిశుద్ధమైన పట్టణంలో నేను నడవడలేను, నేను ముందరికి వెళ్ళలేను అని పరుగెత్తుకుని వెనక్కి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతుంటే దేవదూతలు అన్నారట, ఒరే పరలోకం కావాలన్నావు కదా నాయన, వెళ్ళిపోతాం ఏంటంటే అట్టన్నాడు. అంటాడు, అయ్యా నేను పాపిని, ఆ పరలోకంలో నేను ఉండలేను. అయ్యా నేను పాపిని, ఆ పరలోక పరిశుద్ధ పట్టణంలో నేను నడవలేను అని పారిపోయి మరలా తిరిగి నరకంలో పడిపోయాడట. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అంటాడు 1వ అధ్యాయంలో, నీతిమంతుల సభలో పాపులు, పాపుల సభలో నీతిమంతులు నిలవలేరా. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే నీలో ఎంతో పరిశుద్ధత ఉండాలా. మరి మనలో పరిశుద్ధత ఉందంటే మనలో పరిశుద్ధత లేదు. కానీ క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మనలను పరిశుద్ధపరిచి మనకు పరలోకం వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చింది.
అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. యేసువారి యొక్క శరీరము, యేసువారి యొక్క రక్తము మనలను పరిశుద్ధపరిచింది, మనలను పవిత్రపరిచి పరలోక రాజ్యమునకై మనలను వారసులుగా చేసింది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల రక్తం మనలను పవిత్రులుగా మారుస్తూ ఉంది. ఇంకా మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, యేసు క్రీస్తు రక్తము వలన మనము సమీపస్థులమయ్యాము. హల్లెలూయా. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి సమీపస్థులను చేస్తుంది. ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాం. ఒకప్పుడు దేవుడు అంటే ఇష్టం లేని వారిగా, దేవుడు అంటే తెలియని వారిగా, దేవుడు అంటే తెలియని వారిగా, దేవుడు అంటే పడని వారిగా తిరుగుతున్నాం. కానీ యేసు వారి రక్తం మనల్ని ఏం చేసిందో తెలుసా? దేవునికి సమీపస్థులను చేసింది. దేవుడు సమీపస్థులను చేసిందంటే ఇప్పుడు మనతో ఎవరున్నారు? మనం ఎవరితో ఉన్నాం? చెప్పట్లేదు. మనతో దేవుడు ఉన్నాడు, దేవునితో మనం ఉన్నాం. ఇంక ప్రభువు నీతో ఉంటే నీకు భయమేలా? దేవునికి స్తోత్రం. ప్రభువు నీతో ఉంటే నీకు దిగులేలా? ప్రభువు నీతో ఉంటే శ్రమల కొరకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రభువే నీతో ఉంటే నీకు రుణాల కొరకు, నీ కష్టాల కొరకు, నీ ఇరుకుల కోసం, నీ ఇబ్బందుల కోసం భయపడాల్సిన అవసరం ఏముంది? అంటాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యండి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? చింతపండు మనమే తింటాం, ఆ చింతలన్నీ మనమే తింటాం. అదంటే జాగ్రత్తగా వినండి. మన చింత యావత్తు ఏం చేయాలి? ఆయన మీద వెయ్యాలి. మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి. చాలామంది అంటూ ఉండేవారు, చింత చెట్టు ఉంటే చింత చెట్టు ఉన్న ఇంట్లో చింతలు ఉంటాయండి అనేవారు. మరి మీ ఇంట్లో చింత పండే ఉంటుందా? మరి ఏం చేయాలి దాన్ని? చింత పండు ఉండొచ్చు కదా, చింత చెట్టు ఉండకూడదు అన్నమాట. దేవునికి స్తోత్రం. మా ఇంటి వెనకాల అప్పుడు కొంకుడు చెట్టు ఉండేది. అయ్యి బాబో, మీ ఇంటి వెనకాల కొంకుడు చెట్టు ఉంది, కొంకుడు చెట్టు ఇంటి మీదకి వాళ్ళు పోయిరా. కొంకుడు చెట్టు ఇంటి మీదకి వాళ్తే ఏమైపోతుందో తెలుసా? దేవునికి స్తోత్రం. ఆడికి తెలీదు ఎందుకు ఉండకూడదు, చెప్పులోడు కూడా తెలీదు, ఈయనవాడికి తెలీదు. ఆ చింత చెట్టు ఉండడం వల్లే ఈరోజు మేము దీవించబడ్డాం. దేవునికి స్తోత్రం. మా చింతలన్నీ చింత చెట్టు చేసేటప్పుడు చింత అన్నప్పుడల్లా మా చింత యావత్తు మా యేసుప్రభువుల మీద వేసేసేవాళ్ళు మేము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన చింత యావత్తు మోసేవాడు ఆయనే. మన కొరకు ఆయన భరించాడు బాధలు, మన శ్రమలన్నీ ఆయన భరించాడు, మన కష్టాలన్నీ ఆయన భరించాడు, మన శోధలన్నీ ఆయన భరించాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనలను పవిత్రులుగా మార్చాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఇప్పుడు దేవునికి ఏమయ్యాము? సమీపస్థులమయ్యాం. ప్రభువు మనతో ఉన్నాడు. మనం ఏ విషయంలోనూ చింతించాల్సిన అవసరము లేదు. ఇన్ని విషయాలు చెప్పడం కోసం ఆ యోహాను ఏమన్నాడంటే, బాబా ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ గొర్రెపిల్ల దేనికోసం అండి? నీ పాపముల నుండి నిన్ను పవిత్రపరచడానికి. ఈ గొర్రెపిల్ల దేనికండి? దేవునికి దూరంగా ఉన్న దేవుడికి నిన్ను సమీపస్తులను చేయడానికి. మూడవది, ఈ గొర్రెపిల్ల దేనికండి? పరలోక రాజ్యం చేర్చడానికి, నీకు ధైర్యాన్ని ఇవ్వడానికండి. ఈ గొర్రెపిల్లకి దేనికండి? నిన్ను పాపిగా ఉన్న నిన్ను పవిత్రపరచడానికి, నీ పాపములన్నిటిని పవిత్రపరచడానికి. ఇక ఈ గొర్రెపిల్ల దేనికండి? ఇంక ఈ గొర్రెపిల్ల దేనికి? మరణం అనే భయము మనం లేక జీవము కలిగి జీవించడానికి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి యేసుప్రభుల వారు వచ్చారు. ఆయన ద్వారా మనకి ఇన్ని మేలులు కలుగుతున్నాయి. ఆయన ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఆయన ద్వారా మనం పవిత్రులుగా మార్చబడుతున్నాం. ఆయన ద్వారా దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. ఆయన ద్వారానే ధైర్యం కలిగి ఉన్నాం. ఆయన ద్వారానే మనము ధైర్యమైన మనస్సు కలిగి చింతలేని వారుగా జీవిస్తున్నాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దామా? నీ కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన గొర్రెపిల్లగా మార్చబడ్డాడే. మన పాపం నిమిత్తమే ఆయన గొర్రెపిల్లగా మార్చబడ్డాడే. మన దోషం నిమిత్తమే ఆయన గొర్రెపిల్లగా మార్చబడ్డాడే. మన కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు పవిత్రుడిగా నిన్ను నన్ను చేయడానికే కదా యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పవిత్రపరిచాడు. ఆయన రక్తం నిన్ను నన్ను పవిత్రులుగా మారుస్తుంది. నిన్ను నన్ను పవిత్రులుగా మార్చి పరలోక రాజ్యానికి వారసులు చేస్తుంది. నువ్వు ఇక అపవిత్రతలో ఉన్నావేమో, దోషంలో ఉన్నావేమో, బలహీనతలో ఉన్నావేమో, నా యేసు నిన్ను పవిత్రపరచడానికి ఈ లోకానికి వచ్చాడు.
నీ మీదకి వచ్చే ప్రతి మరణకరమైనటువంటి దూతను, మరణకరమైనటువంటి శాపమును, మరణకరమైనటువంటి రోగమును ఆయన తొలగించి నిన్ను విముక్తిని చేయడానికి, నిన్ను సంపూర్ణంగా చేయడానికి, నిన్ను ఆరోగ్యవంతునిగా చేయడానికి నా యేసయ్య రక్తాన్ని కాల్చాడు. ఆయన రక్తమును దాటి ఏ మరణ దూత నీ యుద్ధకు రాలేదా? ఆయన రక్తమును దాటి ఏ రోగము నీ యుద్ధకు రాలేదా? ఆయన రక్తమును దాటి ఏ రుణము నిన్ను బాధించలేదో? ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా రుణాల్లోను, కష్టాల్లోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను, శోధనలోనూ ఉన్నావేమో. నా యేసయ్య వాటన్నిటికీ రక్తాన్ని చిందించి నిన్ను పవిత్రుడిగా మార్చాడు. నువ్వు ప్రభువుకు లోబడితే చాలు, నువ్వు రక్తంలో కడగబడి సంఘములో ఉంటే చాలు, సంఘంలో చేర్చబడితే చాలు, సంఘంలో ఉండి విశ్వాస జీవితంలో కొనసాగితే చాలు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తే చాలు, ఆయన నీ పక్షమును అద్భుతాలు చేస్తాడు. నీ పనిని ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీకున్న ప్రతి భారం నుండి ఆయన నీకు విముక్తులను గ్రహించి నీ ప్రతి శ్రమ నుండి ఆయన లేవనెత్తి తన కృపతో నిన్ను నింపుతాడు. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, నన్ను నీ కృపకు పాత్రులుగా చేయమని ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమగలుడు ప్రభువా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచునగు తండ్రి, సమాధానాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు. అయాయగో తండ్రి, వినడు వాక్యాన్ని నాటిపచ్చేయండి. నీ కృప చేత మమ్మల్ని ఆదరించి మీరు మహిమ పొందండి, ఆత్మలు స్థిరపరచమని. నాయన అయ్యో తండ్రి, నాయన నీ రక్తం మమ్మల్ని పవిత్రంగా పరుస్తుంది. నీ రక్తం మమ్మల్ని రాయన మరణము నుండి, రోగము నుండి, శ్రమ నుండి మమ్మల్ని తప్పిస్తూ ఉంది. అయ్యా, నీ రక్తం మమ్మల్ని దేవుడికి దగ్గరగా వస్తూ సమీపస్తులు చేస్తూ ఉంది. నీ రక్తం మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంది. ఇలాంటి నీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి మీరే మహిమ పొందమని, నీ రక్తంలో కడగబడిన మేము సంఘములు చేర్చబడిన వారమే సంఘములు స్థిరులైన కృప చూపించమని యేసు ఘననామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.